తొందరగా రండి. ఏ కిషోర్, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న రమ్యని తీసుకురామన్నా. అదంతా ఏమొద్దు, ఏమైంది? రా చెప్తా, నువ్వు రా. ఊరుకోవే. అమలాపురంలో కొబ్బరి తోట కొన్నట్టున్నారు. అవునండి. దిగుబడి ఎలా ఉంది? బాగుంది. అంకుల్, లెటర్ దొరికింది. ఇది లెటరా? సార్ ఏమైంది సార్? గృహలక్ష్మి అనుకున్నారు, గుండెల మీద బుద్ధి వెళ్ళిపోయింది. ఏంటండి, ఏమైంది? అయిపోయింది, ఏంటిది? అంతా అయిపోయింది. మన పరువు మర్యాదలు మంట కలిపి పారిపోయింది. అయ్యో, మా పరువు మంట కలిపి ఇలా వెళ్ళిపోయింది. ఏమండి, అందరి ముందు మనం తలెత్తుకోగలమా అండి? ఎంత పని చేసింది. ఏమైంది? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఇలా కాళ్ళ మీద పడుతున్నారేంటి? ఏంటి బావా, నీ కూతురు లేచిపోయిందా? ఆ రోజు మా అబ్బాయి ఎవరో అమ్మాయి లవ్ చేశాడంటే ఇలాంటి చండాలమైన విషయాలు నా ఇంట్లో చెప్పొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి తరిమావు కదా. ఈ రోజు మీ అమ్మాయి చేసిన ఈ పనిని ఎవరికే చెప్పుకుంటారు? నీకొక న్యాయం, నాకొక న్యాయమా? ఎలాంటి ఎలాంటియా పెద్ద చెప్పొచ్చారు. ఇన్నాళ్ళుగా పెళ్ళే వద్దంటున్న నా కొడుకు నా మాట విని పెళ్లి కొప్పుకున్నాడు. వాడికి నేను ఏం సమాధానం చెప్పను? ఏం చెప్తావు? నువ్వు చూసి పెట్టిన పతివ్రత లేచిపోయిందని చెప్పు. మోడర్న్ పిల్లని వద్దన్నావు, ఇప్పుడు చూడు ఎంత మోడర్న్ పని చేసిందో. మా అమ్మాయి డ్రెస్ చూసి ఎంత ఎగతాళి చేశావు, ఇప్పుడు నీ కోడలు చేసిన పని చూసి ఏడ్చి చావు. ఎవరిని చావమంటావు? నువ్వు వస్తావు. చాలేవయ్యా, పెళ్లి మంటపానికి రాకుండా నీ మొహం చూడకుండా ఎవరితో లేచి పారిపోయింది. సార్కేమో పౌరుషం పొడుచుకొస్తుందా? వదలవయ్యా షర్టు, ఎవరితోనూ లేచిపోయింది కదా. నువ్వు మగాడైతే ఆ షర్టు పట్టుకో. దయచేసి దయచేసి నన్ను క్షమించు. అయ్యో అమ్మా, అటు లేదమ్మా, నేనేం బాధపడ్ను. అమ్మా అమ్మ ఏడవకమ్మా, అమ్మ ధైర్యంగా ఉండు. లేకుండా నేను ఎలా ఉండగలమ్మా? అమ్మా అమ్మా